అబ్బాయికి 29 ఇయర్స్. తను దగ్గర దగ్గర ఇంతకుముందు 2 రిలేషన్‌షిప్స్‌లో ఉన్నాడు. కానీ ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో తనతో 2 ఇయర్స్ నుంచి తనతోటే ఉన్నాడు. ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోలేదు క్యాస్ట్ ఇష్యూస్ వల్ల. కానీ 1 ½ ఇయర్స్ నుంచి నార్మల్‌గా పేరెంట్స్ దగ్గరనైనా లేదంటే వాళ్ళ రిలేషన్‌షిప్ అయినా చాలా స్టేబుల్‌గా ఉంది. కానీ అతనికి ఒక యాక్సిడెంట్ అయింది. సో, తన బిజినెస్ మొత్తం కొలాప్స్ అయింది. ఇలా జరుగుతున్నప్పుడు ప్రతి చోట ఆ అమ్మాయి తనకు తోడుగానే ఉంది. అలాగే ఈ అబ్బాయి తనని "నువ్వు నాతో ఉండకు, ఇక బ్రేకప్ చేసుకో, అలాగే నీకు బెటర్ లైఫ్ ఉంటుంది" అని అంటే ఆ అమ్మాయి అస్సలు ఒప్పుకోలేదు. "నేను నీతోటే ఉంటాను" అని చెప్పేసి చెప్పింది. కానీ ఒక 5 మంత్స్ ముందు నుంచి ఇవన్నీ చేంజ్ అయ్యాయి. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక జాబ్ వచ్చిందో సాలరీ దగ్గర దగ్గర 70,000 వస్తుంది. సో, ఈ అమ్మాయి టోటల్‌గా డిఫరెంట్‌గా చేంజ్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ట్రీట్ చేస్తుందంటే అబ్బాయిని "నువ్వు నథింగ్. నీకు ఉండబుద్ధి అయితే ఉండు, లేకుంటే వెళ్ళిపో." అలాగే ప్రతిరోజు లేట్‌గా రావడం, ఫోన్ ఎప్పటికీ బిజీగా ఉండడం, అలాగే అబ్బాయి ఏం చెప్పినా సరే దాన్ని అసలు లెక్క చేయకుండా ఉండడం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తన కొలీగ్స్ తనకి చాలా ఎక్కువగా అటెన్షన్ ఇస్తుంటారు. రోసెస్ ఇచ్చినా, చాక్లెట్స్ ఇచ్చినా అవన్నీ చాలా ఎంజాయింగ్‌గా తీసుకొని ఉంటుంది. ఇవన్నీ కూడా అబ్బాయిని హర్ట్ చేస్తున్నాయని తెలిసినా సరే ఒకవేళ అబ్బాయి అడిగితే థౌజండ్స్ ఆఫ్ ద జస్టిఫికేషన్స్ ఇస్తూ ఉంది. అలాగే తను చాలా ఎక్కువగా హార్ష్ వర్డ్స్‌ని మాట్లాడుతుంది అబ్బాయి మీద. అండ్ తనని చాలా ఎక్కువగా లోగా ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది. అండ్ దీంతో అబ్బాయి యాంటీ సోషల్ అయిపోతున్నాడు. ప్రతిరోజు చాలా దూరంగా అయిపోతున్నాడు, ఎవరితో మాట్లాడకుండా, ఏం చేయకుండా. అండ్ ఫస్ట్ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు అబ్బాయి ఏమని చెప్పాడంటే, "నువ్వు నా లాస్ట్ లవ్. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 సార్లు మోసపోయాను కాబట్టి ఇంకొకసారి మోసపోవడానికి నాకు ఇష్టం లేదు" అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ అమ్మాయితో ఉండలేకపోతున్నాడు. ఒక ట్రాప్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఇంకా అబ్బాయి లవ్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని. కానీ వదిలి వెళ్ళలేడు.